లక్ష్మీ నరసింహస్వామి ఎక్కువగా కొండల్లో వెలిసి భక్తులకు దర్శనమిస్తూ ఉంటాడు. అదే గుహలలో అభిషేకాది పూజలు అందుకుంటాడు. అలాంటి పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రాలలో మత్స్యగిరి ఒకటి. ఆ క్షేత్ర ప్రత్యేకత మహత్యంతో పాటు ప్రస్తుత ఆలయ పరిస్థితిని తెలుసుకుందాం. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం వెంకటాపురం సమీపంలో విలసిల్లుతోంది. లోక కళ్యాణం కోసం శ్రీ మహావిష్ణువు ధరించిన దశావతారాల్లో మత్స్యావతారం మొదటిది. అలాంటి మత్స్య రూపంలో లక్ష్మీ నరసింహస్వామి కొలువైన పుణ్యక్షేత్రంగా మత్స్యగిరి ప్రసిద్ధి చెందింది. మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుంటే కోరిన కోరికలు వెంటనే తీరుతాయని భక్తుల విశ్వాసం. ఈ ఆలయంలోని ప్రత్యేకత విషయానికి వచ్చినట్లయితే విష్ణుమూర్తి నుదుటిపై ఉన్న తిరునామం ఆ కొలనులోని చేపలకు ఉండటం విశేషం. ఆ మత్స్యాలను చూసిన భక్తులు సాక్షాత్ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నట్లు భావిస్తారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రానికి కేవలం 36 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రం అభివృద్ధికి మాత్రం ఆమడ దూరంలో ఉంది. నికేతన చక్రపాణే భోగేంద్ర భోగమని రాజిత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శత శరణ్య భవాబ్ధిపోత లక్ష్మీ నృసింహమదేహి కరావలంబం. శ్రీ మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం దశావతారంలో ఆది అవతారం వేములను చెప్పి ఆ యొక్క వేములను తపస్సు చేస్తే ఇక్కడ మత్స్యావతారంగా స్వామి వెలిసినటువంటి ఆ యొక్క మత్స్యగిరీశుడు అంటే కోనేరులో చేపలు, ఆ యొక్క చేపలే ఇక్కడ భగవంతుడు. ఆ యొక్క చేపలు 365 రోజులు కూడా ప్రతి భక్తునికి కూడా దర్శనం వస్తాయి. కొన్ని దినాలలో ఆ యొక్క చేపలు దర్శనం కానట్లయితే అయ్యో భగవంతుడు మాకు దర్శన భాగ్యం కలగలేదే అన్నందుకు స్వయంభైనటువంటి ఆ యొక్క నామాలు శంకు చక్రం ఆ యొక్క స్వామివారు కూడా ఒక సాక్షాత్ విష్ణు స్వరూపం వేసినటువంటి మత్స్యగిరీశుడు అంటే చేప రూపంలో కోనేరులు వెలిసారు. కావున ఆ యొక్క కోనేరులో ఉన్నటువంటి తీర్థం దివ్యౌషధం. ఆరోగ్యం బాగలేకున్నా, ఇళ్లల్లో బాగలేకున్నా, పంట చేనులలో బాగలేకున్నా సకల రోగ నివారణి. కాబట్టి ఇక్కడికి వచ్చే భక్తులందరూ కూడా భక్తియుక్తుల చేత ఆ యొక్క కోనేరులో స్నానమాచరించి పుణ్యతీర్థంగా తీసుకొని ఇళ్లలో చల్లుకుంటారు. గతంలో మెట్ల మార్గాన స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు వెళ్లేవారు. కానీ ఆ మెట్ల మార్గం ప్రస్తుతం పూర్తిగా కనుమరుగయింది. రోడ్డు మార్గం ఉండడంతో భక్తులు తమ సొంత వాహనాల్లో నేరుగా స్వామివారి ఆలయం వరకు చేరుకునే అవకాశం ఉంది. గతంలో భక్తులు స్వామిని దర్శించుకున్న తరువాత గుడి ప్రాంగణంలో నిద్ర చేసేవారు. వారి కోసం ప్రత్యేకంగా వసతి గదులను ఏర్పాటు చేశామని అన్నారు ఆలయ ఈవో. ఈ మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం హైదరాబాద్కి 70 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. భువనగిరి చిట్యాల నుంచి 35 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. వరంగల్ హైవేకి, విజయవాడ హైవేకి ఇది 35 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మేము వచ్చిన తర్వాత దీనికి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అంటే బస్ సౌకర్యం కల్పించడం జరిగింది. ఈ దేవస్థానానికి వచ్చేటువంటి భక్తులు ముఖ్యంగా సొంత వాహనాల్లో రావడం జరుగుతుంది. ఇక్కడ ఛార్జ్ తీసుకున్న తర్వాత దేవస్థానానికి బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దేవస్థానం హైదరాబాద్కి, మరీ ముఖ్యంగా విజయవాడ హైవేకి, వరంగల్ హైవేకి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ లేకపోవడం వల్ల భక్తులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు అందరూ కూడా తమ సొంత వాహనాలు లేదంటే అద్దెకు తీసుకొని వాహనాలను తీసుకొని రావడం జరుగుతుంది. ఇక్కడ మేము దేవస్థానానికి శని ఆదివారంలో అధిక మంది భక్తులు రావడం జరుగుతుంది. వారికి నిత్యము అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భక్తులకు అన్నదాన సౌకర్యం కూడా ఇక్కడ ఉంది. అలాగే వచ్చినటువంటి భక్తులు మరీ ముఖ్యంగా సత్యనారాయణ స్వామి వ్రతాలు చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఉండేటువంటి కోనేరులో ఉండేటువంటి చేపలను స్వామివారి ప్రతిరూపంగా వీరు భావించడం జరుగుతుంది. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నిద్ర సౌకర్యం కోసం అని చెప్పి వసతి గదులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అవి మరికొన్ని వసతి గదులు దాతల సహకారంతో ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఈ ఆలయం ఎండోమెంట్ పరిధిలోకి వచ్చినప్పటికీ అభివృద్ధికి నోచుకోవటం లేదు. తెలంగాణకు తలమానికంగా నిలిచిన యాదాద్రి క్షేత్రానికి కేవలం 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న అభివృద్ధి జరగటం లేదు. అయితే కేవలం స్వామివారి కళ్యాణం జరిగినప్పుడు మాత్రమే సౌకర్యాలు గొప్పగా నిర్వహిస్తారు. ఆ తరువాత మౌలిక సదుపాయాలు, భక్తులకు అవసరమైన వసతులు కల్పించటం లేదంటున్నారు కొందరు భక్తులు. చాలా మహిమాన్వితమైన దేవుడని, కోరికలు కోరుకున్న వారి కొంగు బంగారమై ఉంటాడు ఈ మత్స్యగిరి నరసింహస్వామి అని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు భక్తులు. 30-30 సంవత్సరాల సంధి దేవస్థానాన్ని దర్శనం చేసుకుంటున్నా కానీ
30-35 ఏళ్ళ సంది ఇంకా అభివృద్ధి అనేది ఇంకా తక్కువనే ఉంది చాలా వాస్తవం చెప్పాలంటే. కానీ దేవుడు కోరుకున్న వారు కొంగు బంగారం అయ్యి నిలబడతాడు. దేవస్థానం చాలా ఫేమస్ అయిన దేవస్థానం, చాలా 100 ఏళ్ళ ఉన్నది. చేపలు విశిష్ట కూడా నామాల చేపలు వస్తాయి ఇక్కడ స్వామివారి దగ్గరికి, చాలా ఫేమస్ ఇక్కడ. ఏదేమైనా ఈ ఆలయంపై ఇప్పటికైనా అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరుకుంటున్నారు భక్తులు, స్థానికులు. For more videos like this, subscribe Big TV channel.